మరి ఈరోజు మనం నేర్చుకునేది దేవునితో మనకున్నటువంటి సంబంధం గురించి. మనిషికి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఏంటంటే మనిషికంటూ ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నేనున్నాను, నాకు నాన్న ఉన్నాడు, అమ్మ ఉన్నారు, తాతయ్య ఉన్నారు, అమ్మమ్మ, నానమ్మ, వీళ్ళందరూ ఉన్నారు గనక వీటన్నిటినీ సంబంధాలు అనేసి అని పిలుస్తారు. అదే వివాహమైన వారికి భార్య, భర్త, పిల్లలు, అత్త, మామలు, ఏంటండి అమ్మ, నాన్నలు, ఇవన్నీ ఉంటాయి. అన్ని సంబంధాలే మనం కలిగి ఉన్నాయన్ని. మరి ఈరోజున ప్రత్యేకంగా నీకును దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ విషయాన్ని బట్టి ఇక్కడ లూకా సువార్తలో 20 అధ్యాయంలో 41వ వచనంలో ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులు అలాగున చెప్పుచున్నారు. జనులు అలాగున చెప్పుకొంచున్నారు అంటే వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఏమని? క్రీస్తు దావీదు కుమారుడు, దావీదు వంశములో జన్మించినటువంటి కుమారుడు గనక ఆయన చేసేటువంటి అద్భుతములు, సూచ్యక్రియలు అన్నిటినీ గురించి ఏమని చెప్తున్నారు? ఈయన ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. ఎందుకంటే వాక్యములో ఉన్నదే ఆయన నెరవేరుస్తూ చెప్పుతూనే వాటిని చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చేసేది మనతోటి, అందరితోటి, ఆ రోజుల్లో ప్రజలతోటి ఏంటిదంటే వాక్యములో ఉన్నది వారికి చూపిస్తూ ఆ వాక్యము నెరవేర్పు అయినది అనేసి అని చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుకని ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడు చూడండి. ఆయన వారితో ఏంటండి ఏమంటున్నాడు? ఒకసారి 39వ వచనం చదవండి. తర్వాత వారు ఆయనను నేను ఏమియు మరేమి అడగ తెగింపలేదు కాక గనుక శాస్త్రుల్లో కొందరు బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివి అనిరి. ఎవరి గురించి? అక్కడున్నటువంటి శాస్త్రుల గురించి. ఎలాంటి వాళ్ళు? ఈ రోజుల్లో తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఈ రోజుల్లో పాస్టర్స్ అనేసని మనం ఎంతమందిని చూస్తామో అంతమంది పాస్టర్స్, నాతో సహా అనుకోండి. నేను కూడా ఒక పాస్టర్నే గనక నిలువుట అంగి వేసుకొని, నిలువుట అంగి అంటే తెలుసా? మెడ నుండి అరికాలు వరకు ఉన్నటువంటి అంగీలు వేసుకొని వాళ్ళు దీర్ఘంగా ప్రార్థన చేస్తూ దీర్ఘంగా మాట్లాడుతున్నారు అని అంటే కనుక, దీర్ఘంగా అంటే ఏంటిది? దేవుడు నీతో చెప్పేది ఏంటంటే అనేసి అని అనక, దేవుడు నీతో చెప్పేదేమనగా అని సాగదీసేటువంటి వాళ్ళని, మాటలు సాగదీసేటువంటి వాళ్ళని దోచుకునేవారు అనేసి అని అంటారు. ఎవరండి? దోచుకునేవారు. కనుక మీరు గమనించాల్సింది, మరి ఎటువంటి చర్చెస్కి మేము వెళ్ళాలి? మరి ఈ రోజుల్లో పాస్టర్స్లో కూడా సూట్లు వేసుకొని వాక్యాలు చెప్తున్నారు కదా, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా? ఏంటండి, మనము చూడాల్సింది బయటికి కనిపించేటువంటి స్వభావం కాదు, కానీ వారి యొక్క మనసులో వారు మన గురించి చేసేటువంటి ప్రార్థన, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటిదండి? నీ గురించి ప్రార్థన చేస్తూ 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 తను చెమటలు కారుస్తున్నాడు అంటే కనుక అటువంటి పాస్టర్ దొరుకుతాడేమో చూడండి. నీకోసం కష్టపడేటువంటి పాస్టర్ ఎవరు ఉన్నారో చూడండి. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఒక పక్కనున్నాడు. నీకోసం కష్టపడేటువంటి పాస్టర్ దొరకకపోతే వేస్ట్. నువ్వెంత దూరం పిలిచినా ఆ పాస్టర్ నీకోసం రాకపోతే, ఆ దైవజనుడు నీకోసం రాకపోతే అతను దైవజనుడే కాదు. గుర్తుపెట్టుకోండి. ఒక గొర్రె బాధపడుతుందంటే ఆ గొర్రెను చూసి అలా అయిందా అమ్మా, నేనైతే రాలేను కానీ అనేసి చెప్పి పంపివ్వడం కాదు వేరే వాళ్ళని. కానీ వాక్యంలో అంటున్నాడు,
ఆ గొర్రెకేమన్నా అయితే దేవుడు గొర్రెల కాపరి గురించి ఉదాహరణ చెప్తున్నాడు అండి. క్రైస్తవులందరినీ ఈ మధ్యకాలంలో గొర్రెలు అంటున్నాడు. సరే, మీరు గొర్రెలు అనుకోండి, కానీ దేవుడు క్రైస్తవులకి ఇచ్చినటువంటి పేరేమిటో తెలుసా? సింహపు పిల్లలు అన్నాడు. అవి ఊరికైనా ఉంటాయి సింహాలు? సమయం వస్తే, ఆకలేస్తే అవి వేటాడి చంపుకొని తింటాయి. హల్లెలూయా. కనుక గుర్తించాలి. మరి దేవుని యొక్క పరలోక రాజ్యంలో కూడా ఉన్నటువంటి ఆ యొక్క 7 పరలోక రాజ్య 4 విధములైనటువంటి వాటిని చూస్తే గనక, ఆకారాలని గమనిస్తే గనక, అందులో ఒకటి సింహము అనేసి అని ఉంది. ఏంటండి? ఏం ఆకారము? సింహపు ఆకారము కనిపిస్తుంది. కనుక దేవుడు మనల్ని సింహముతోటే పోలుస్తున్నాడు. నువ్వు గొర్రెవి కాదు, నువ్వు దెబ్బ తాకితేనే నువ్వు గొర్రెలాగా దేవుడు నిన్ను దగ్గర తీసుకుంటానన్నాడు. హల్లెలూయా. నీకు ఉదాహరణ చెప్పడానికే సింహాన్ని దగ్గర తీసుకుంటావా? దాన్ని దెబ్బ తాకితే ఎప్పుడైనా చూడండి, దాని ఆకారాన్ని చూసి, అది బలమైనటువంటి దాన్ని చూసి, బాబు సింహాన్ని దెబ్బ తాకింది, రండి నా మీద కూర్చోబెట్టండి, నా మెడ మీద వెయ్యండి, నేను మోసుకొని పోతానంటారా? నువ్వు అంటావా, నేను అంటానా? దేవుడు మనల్ని ఎంత నీట్గా చూపించాడంటే, లూకా సువార్త 15వ అధ్యాయములో, ఇదిగో నేను గొర్రెలకి మంచి కాపరిని, వాటికి ఏమన్నా అయితే గనక వెంటనే నాకు తెలుస్తుంది, నేను వెళ్ళిపోయి వాటిని కాపాడుతాను. అటువంటి కాపరిని చూడమా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకని శిష్యులతో ఈ మాట అంటున్నాడు. చూడండి ఒకసారి 42వ వచనం, లూకా సువార్త 20:42వ వచనం. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగాను ఉంచుకొని వరకును నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని నా ప్రభువుతో చెప్పెను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? క్లియర్గా అన్నాడు. ఏమంటున్నాడు? ఇగో నీ యొక్క శత్రువులను, నీకున్నటువంటి శత్రువులు ఎవరో తెలుసా? ఎవరో కాదు, నీకు సరైనటువంటి కాపరి దొరకకపోవడం కూడా శత్రుత్వమే. మంచి కాపరి దొరికినాడంటే గనక నీ యొక్క ఆత్మీయత జీవితం బలపడుతుంది, నీ యొక్క సంఘం బలపడుతుంది, నువ్వు బలం పొందుకుంటావు, నువ్వు నలుగురికి బలము చేకూరుస్తావు. హల్లెలూయా. కనుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? నీ శత్రువులు ఎవరో కాదు, ఎవరైతే అబద్ధ పాస్టర్లు, అబద్ధ బోధకులు, అబద్ధాలు చేస్తూ ఉన్నటువంటి వారు నీ పాదపీఠములో దగ్గర పెట్టేంత వరకు నువ్వు ఎలా ఉండుము? నువ్వెక్కడ ఉండు అన్నాడు? నా కుడి పార్శ్వమున నువ్వు కూర్చొనే ఉండి, ఏం చేయమాక. ఆ రోజున యుద్ధం యెహోవాది అని చెప్పి దేవుడు ఏం చేసినాడు? ఇశ్రాయేలీయులతోటి నువ్వు కేవలం నిలబడు, యుద్ధం నేను చేస్తా, యుద్ధం నువ్వు చూడు అన్నాడు దేవుడు. ఈ రోజున దేవుడు నిన్ను నిలబెట్టట్లా, ఏం చేస్తున్నాడు? నిన్ను నా కుడి పార్శ్వన కూర్చో అని కుడి పక్కన కూర్చోబెడుతున్నాడు నిన్ను, నన్ను, మనందరూ. ఎందుకు తెలుసా? ఈ రోజున మనం దేవుని కుడి పార్శ్వన కూర్చున్నామా లేదా అన్నటువంటి ప్రశ్న కూడా మనకు వస్తుంది. ఎందుకంటే మనకున్నటువంటి సంబంధం, నాకు నా దేవునికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటి? నిజంగా నేను దేవుడు కుడి పార్శ్వన కూర్చున్నానా? ఎస్ అనుకుంటే గనక నువ్వు గమనించాల్సిన నీ జీవితంలో దేవుడు తప్ప వేరే వాళ్ళు పెట్టినటువంటి శ్రమలేవి నీ దాకా రావు. కానీ దేవుడు నిన్ను పరీక్షించినాడు అంటే గనక ఆయన కాపుదల, ఆయన సంరక్షణ నీకుంటుంది. ఏముంటుంది? ఆయన కాపుదల, సంరక్షణ నీకుంటుంది. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడు? నీ పాదపీఠములో నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను. ప్రభు అంటే ఏంటిది? ఆలోచించండి ఒకసారి. దేవుడితో చెప్పాను. లార్డ్ సెడ్ టు ద లార్డ్. ఇక్కడ తండ్రిగా ప్రభువుని చూపిస్తున్నాడు. యేసుక్రీస్తుని
మానవాళ్ళని రక్షించడానికి వచ్చినటువంటి ప్రభువుగా చూపిస్తున్నాడు. రాజ్యాన్ని వెళ్ళేటువంటి తండ్రి తన కుమారుని పంపించి ఈ యొక్క లోకాన్ని కూడా ఆయన లోకానికి తీసుకొని రమ్మంటున్నాడు. ప్రతి ఒక్కరిని, అందరినీ గురించి అంటూ ఉన్నాడు. అందు గురించనే ఆయన ఈ మాట అని కీర్తన గ్రంథముల్లో దావీదు చెప్పి ఉన్నాడు. ఎవరు చెప్పినారంటే కీర్తన గ్రంథంలో దావీదే చెప్పాడు కదా. ఇంకా మనం చెప్పాల్సింది ఏముంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ లేకపోతే పెద్దలతోటే కానీ మాట్లాడినటువంటి సంభాషణ ఎలాంటిది అంటే దేవుడు చూపించినటువంటి వాక్యము లిఖించబడినటువంటి గ్రంథంలో నుండే వారికి తీసి చూపించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున చాలామంది వాక్యాన్ని కూడా క్లియర్గా ఎవరికి చెప్పటం లేదు, అర్థం కావట్లేదు. ఎందుకు తెలుసా? 44, 45, 46, 47 వచనాల్లో క్లియర్గా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని అంటున్నాడు? ప్రజలందరూ వినుచుండగా 44 అదేనమ్మా. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల. ఎంత మంచి ప్రశ్న చూడండి. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగునా తనకి కుమారుడని చెప్పును. ఎలా చెప్పుకుంటున్నారు? ఆయనకి కుమారుడు ఈయన అనేసి అని ఎలా చెప్పుకుంటున్నారు? ప్రశ్న వేస్తూ సమాధానాన్ని ఇస్తున్నాడు. మనకు కూడా ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న? నిజంగా తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది? అయితే ఇక్కడ అంటే 45వ వచనంలో ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను. ఎవరి గురించి? స్తోత్రం కలుగునుగాక. అంటే సమాజ మందిరములో ఉన్నటువంటి లేవీల యొక్క కుటుంబాలు, ఆలయంలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ బట్టి కూడా దేవుడు అంటున్నాడు, అయ్యా వీళ్ళందరితోటి జాగ్రత్త. ఎవరితోటి? శాస్త్రులందరితోటి జాగ్రత్త. ఈ రోజున మనం అంటున్నాం ఏంటంటే కొద్దిగా పాస్టర్స్ తోటి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకి అర్థం కాకుండా తయారైపోతుంది. ఒక మాట ఒకసారి ఒకలాగా చెప్తారు, ఇంకోసారి ఇంకొకలాగా చెప్తారు. ఏంటంటే అంతేనా కదా? కనుక మన వాక్యాన్ని ఏం నేర్చుకుంటున్నాం? ఒక దగ్గరేమో దేవుడు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని బయటికి బహిష్కరించినట్లుగా కనిపిస్తుంది. కనుక దేవుడు వాళ్ళని బయటికి బహిష్కరించినారనే చెప్పాలి. రెండవది, దేవుడు ఏం చేసినాడు అని అంటే గనక వీళ్ళని బయటికి పంపించేస్తే అయిపోతుంది కదా. దేవుడు భూమిని ఎందుకు శపించినాడు? ఏంటండి? తప్పు చేసింది ఒకరైతే శిక్ష ఇంకొకరికి ఎందుకు వచ్చింది అన్నటువంటి ప్రశ్నలు కూడా ఏం చేస్తున్నాయి అంటే మనిషిని కృంగదీస్తూ ఉన్నాయి. మనిషి తీయబడింది అదే భూమిలో నుండి కనుక మనిషిని దేవుడు ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలమును ఏదేని వనంలో నుంచి తీసేసినాడంటే ఆ మట్టిని కూడా దేవుడు తీసేసినట్లే దాని అర్థం. కనుక మనిషికి ఏవైతే సంబంధించినవి ఉన్నాయో భూమికి కూడా సంబంధించినవి అవే. ఏంటండి? అంతేనే కదా. మనిషి ఎక్కడి నుంచి తీయబడ్డాడు? భూమిలో నుండి, మట్టిలో నుండి, రకరకాలైనటువంటి మట్టిలో నుండి దేవుడు మనల్ని తయారు చేసినాడు. అలాంటిది ఒకసారి ఊహించుకోండి. దేవుడు ఎక్కడ అంటున్నాడు, ప్రజలందరూ గమనించాల్సింది ఏంటిదంటే మీరు శాస్త్రులను చూసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండండి? ఒకసారి అంటున్నాడు చూడండి. వాళ్ళు ఏమేసుకుంటారంట? మీరు ఎంతమంది పాస్టర్స్ని చూస్తుండొచ్చు ఈ పాటికి? నిలువటంగీలు అవునా? చూసినాం. సరే వదిలేద్దాం. ఎందుకంటే దేవదూతలు కూడా వేసుకునే అయ్యే. పాస్టర్స్ వేసుకోవడం కాదు, దేవదూతలు వేసుకునే అయ్యే, పరిశుద్ధ యేసుక్రీస్తు వేసుకునే అయ్యే, తండ్రి అయిన యెహోవాకు ఉన్నటువంటి వస్త్రాలు కూడా అయ్యే. కానీ ఇక్కడ చెప్పేది ఎవరి గురించి? శాస్త్రుల గురించి. శాస్త్రులు అనంటే కనుక ఆ రోజుల్లో అందరి వస్త్రాలు ఎలా ఉండేటి అంటే, ఆ రోజుల్లో పాత రోజులు ఈ యొక్క గ్రంథం రాయబడినప్పుడు యూదులే కావచ్చు, ఇజ్రాయిలీలే కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా కానీ
వారి యొక్క వస్త్రాలు నెక్ నెక్ నుంచి అంటే మెడ నుండి పాదముల వరకు ఒకటే అంగి. ఏంటంటే అవునా కదా? యోసేపుకి ఉన్నటువంటి 11 మంది కొడుకుల్లో యాకోబుకు ఉన్నటువంటి 11 మంది కుమారులు యోసేపుకి నిలువట్టి అంగి కుట్టించినట్లుగా తను నేసినట్లుగా తండ్రిని చూస్తున్నాడు. ఏంటంటే అంటే ఆ రోజుల్లో వస్త్రం అంటే ఏంటిది? నిలువటంగియే. కానీ ఈ రోజుల్లో శాస్త్రుల గురించి జాగ్రత్త అంటే కనుక శాస్త్రులు అంటే ఎవరు అన్నటువంటి ప్రశ్న కూడా మనకు రావాలి. ఎవరండి శాస్త్రులు? ఎవరండి శాస్త్రులు? బయట ఉన్నటువంటి వాళ్ళ సమాజ మందిరంలో ఉన్నటువంటి శాస్త్రులు, వాళ్ళ గురించి జాగ్రత్త. ఎందుకు? చూడండి, సొంత వీధుల్లో వందనములు, సమాజ మందిరములో అగ్రపీఠములను, వీధుల్లో విందులలో అగ్రస్థానమును కోరుదురు. ఎక్కడెక్కడ వారికి ప్రథమ స్థానము కావాలనుకుంటున్నారు? నన్నే గుర్తించాలి అనేసి ఎక్కడెక్కడ అనుకుంటారు? వీధులలో, దాని తర్వాత సమాజ మందిరం. సమాజ మందిరం అంటే ఏదో కాదు, దేవుని యొక్క ఆలయం. చర్చుల్లో, విందులలో కూడా వాళ్ళకి అగ్రపీఠం పెట్టాలంటే ఎవరిదాన్ని ఏదైనా అకేషన్ అయినా కానీ మీరే రావాలా. విఐపి ప్లేసెస్ మన భాషల్లో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పాస్టర్స్ ఉన్నారు? మన పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తే కనుక, ఫంక్షన్ హాల్స్లో అక్కడిక్కడ వేసిన సంఘాలకు వెళ్తే కనుక మీరు గమనించండి, అగ్రపీఠము కోరుకునేటువంటి పాస్టర్సే కాదు, అగ్రపీఠములో ఉన్నటువంటి వాళ్ళని కూడా, బాబు అటు సైడు విఐపీలు కూర్చుంటారు, అది అలాగే ఉంచండి. ఇటువైపు కొంతమంది పాస్టర్స్ కూర్చుంటారు, దాన్ని అలాగే ఉంచండి. దాని తర్వాతనే వేరే వారికి అందరితో కలిపి రాకూడదా వాళ్ళు? ఏంటండి, అందరితో పాటు కలిసి ఉండకూడదా వాళ్ళు? హల్లెలూయా. చూడండి, గమనించండి, ఇక్కడ అంటున్నాడు వాళ్ళు వీధులలో కూడా వాళ్ళు కోరుకుంటారు, స్థానం కావాలనుకుంటారు, మందిరంలో కావాలనుకుంటారు, విందులలో కూడా. ఆఖరికి ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు కూడా నీతో మాట్లాడేటప్పుడు, సామాన్యమైనటువంటి నీతో మాట్లాడేటప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు రాగానే ఏం చెప్తారు? నన్ను వదిలేసి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అంతేనే కదా? ఎందుకని? వాళ్ళు రాలేరా? దేవుని యొక్క మందసం ఎక్కడుందో అక్కడికి రాలేరా? దేవుని యొక్క స్థలము అనగా వాక్యం చెప్పేటువంటి ఈ చోటు, పోడియం దగ్గరికి, దీని దగ్గరికి రాలేరా? మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? హల్లెలూయా. కనుక జాగ్రత్త అనేసి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు కనుక మీరు చదవనమ్మా. వారు వాళ్ళు ఏం చేస్తారంట? మొట్టమొదటిగా ఫస్ట్ విధవరానుల యొక్క ఇళ్ళని దిగమింగుచు మాయావేశముగా ఏం చేస్తారు? చెప్పండి, ఎంతమంది విన్నారు? ఎంతమంది దీర్ఘ ప్రార్థన విన్నారు? అవునా? మన సమయం ఎలాంటిది? సమయం పోతే మళ్ళీ సమయం రాదు. అది తొందరగా ఆ ప్రార్థన అన్నది తొందరగా ముగించుకొని మనము ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకొకరికి రక్షణ అందించిన వాళ్ళం, ఇంకొకరి కోసం విజ్ఞాపన చేసేటువంటి వాళ్ళం. సమయం దొరికితే కళ్ళు మూయాలి, ప్రార్థన చేయాలి, పక్కకి జరుగుతూనే ఉండాలా. హల్లెలూయా. రైట్, అంతే కదండి. దీర్ఘ ప్రార్థనలు చేయకూడదు అంటున్నాడు. ఎంతమంది చేస్తున్నారండి? ఎంతమంది దైవజనులు దీర్ఘ ప్రార్థన చేస్తున్నారో దేవుడు అంటున్నాడు, వాళ్ళని దూరంగానే పెట్టు, దగ్గర రాని. ఎందుకని? వాళ్ళు నీ సమయాన్ని, నీ ఇంటిని వాళ్ళు దిగమింగుతున్నారు అనేసి వాక్యం అంట. హల్లెలూయా. కనుక మనకి దేవునికి ఉన్నటువంటి సంబంధము ఏంటిది అని అంటే కనుక మనం ఎంత దగ్గరగా దేవునికి కనెక్ట్ అవుతే అంత మంచిది. లేకపోతే ఇటువంటి వాళ్ళందరూ వచ్చేసి మనల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. చాలామంది అంగీలు వేసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున పాస్టర్స్ అంగీలు వేసుకుంటూ ఉంటే వాళ్ళని చూసి నాకు కూడా, అరే నేను కూడా ఒక ట్రై చేస్తే బాగుండు కదా. ఏంటండి,
పాస్టర్ ట్రైనింగ్ చేసినప్పుడు నేను కూడా ఒక కాలేజ్లో ఉండగా వాళ్ళకు కూడా వేసుకున్నారు, వాళ్ళు కూడా వేసుకున్నారు, వేసుకోలేదని కాదు. ఎస్, బాగుంటుంది చూడ్డానికి. ఒక 10 మంది ఓ దగ్గర ఉన్నారనుకో నిజంగా దేవదూతల్లాగా ఉంటుంది. కానీ గమనించండి, కుట్ర ఎంత ఉంటుంది. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ మనకు తెలియదు, వాళ్ళ మనస్తత్వం తెలియదు, వాళ్ళ ఆలోచన తెలియదు. అలాగనే ఈ రోజున కూడా ఇప్పటికీ కూడా దేవుని యొక్క దూత మనతో మాట్లాడుతుందంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మాట్లాడిస్తూ ఉన్నాడంటే ఇక్కడ ఏదో ఉన్నది గనకనే. హల్లెలూయా. మనం పట్టుకోవాల్సింది ఏంటిదంటే, దేవుడు నా ఎడల ఏం కార్యము చేయని ఉన్నాడో ఆ కార్యం నేను జరిగిస్తా. దేవుడు అన్నది అదే, అయ్యా మీరు జాగ్రత్త. మనం జాగ్రత్తగానే ఉండాలి. ఎవరో చూసి నువ్వు గొర్రెవి కదా, గొర్రె పిల్లవు కదా, దేవుడు ఒక చెప్ప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు కదా, ఓకే, ఒకడు కొట్టమన్నాడు, 2 కొట్టించుకోమన్నాడు, 3వది తిరిగి కొడతామేమో. దేవుడు 2కే చెప్పాడు కానీ 3వదని చెప్పలేదు కదా. ఏంటంటే ఆలోచించారా? అంతేనా కదా? అంటే ఎన్నిసార్లైనా కొట్టుకుంటూనే వెళ్ళంటే ఆయన ఓపిక పోతుంది, మన అంతలో మనం చచ్చిపోతాం అనేసి అని అనుకుంటున్నారా? కాదు. దేనికి వాక్యం సెలవిచ్చేది ఏంటిది? వాళ్ళల్లో ఉన్నటువంటి గర్వము అహంకారము తగ్గాలి. అలా ఉండాలి మన యొక్క చూపు. వాళ్ళు మనల్ని కొడితే మనం చూసేటువంటి చూపు ఏదైతే ఉందో, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు తలదించుకునేలాగా ఉండాలి. అవును కదా, నేను తప్పు చేశాను, నేను తప్పు చేసి నేను వాళ్ళని అన్నాను, అది నా తప్పు అనేసి వాళ్ళు గ్రహించేలాగా ఉండాలి. అంతేగాని ఒకరిని రెచ్చగొట్టి మనం కొట్టుకోవడము తప్పు. హల్లెలూయా. క్రైస్తవులందరూ ఈ రోజున తప్పుడు ఆలోచనలో తప్పుడు మార్గంలో నడుస్తున్నారంటే దాని కారణం ఏంటిదంటే ఇదే. ఎందుకు? దేవుడు నీ పట్ల యుద్ధం చేస్తున్నాడు, కానీ నువ్వు ఎవరిని కూడా ఏమనకుండా సైలెంట్గా ఉండు. దేవుడు ఊరికనే ఉండమన్నాడు కదా, ఊరికనే ఉండు. కీర్తనలో దేవుడు చెప్పినట్లుగా. ఎందుకు మనము ఎక్కువగా వెళ్ళిపోయి మనము ఇది చేసుకోవడం? కనుక గమనించి మనందరం ఒక్కొక్కసారి వాక్యాన్ని గమనించి అంటున్నాడు, తండ్రి మరి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను మిమ్మల్ని ఎలాగైతే కుమారుడు అని పిలుచుకుంటూ ఉన్నానో, ఆ యొక్క కుమారుడు ఏం చేస్తాడు? ఏ గొర్రెకైనా దెబ్బ తాకిందా, ఏమైంది, అది ఎక్కడ పడిపోయింది, ఎవరైనా తోసేశారా, ఏమన్నా అన్నారా అన్నటువంటిది ఒక కాపరికి తెలుస్తూ ఉంది. అలాగనే మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనకు చెప్పేటువంటి మాటల్ని మనం వింటూ గ్రహిస్తూ జాగ్రత్తగా మనం ముందుకు వెళుతూ ఉంటే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. మరి లూకా సువార్త 20వ అధ్యాయంలో 41వ వచనం మొదలుకొని మనం చదివినటువంటి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన శిష్యులకు చెప్పింది కూడా అదే, మీరు ఇలా మట్టుకు ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మీరు ఆ శాస్త్రులాగా ఉండకండి. నేను పిలుచుకున్నప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. చంటి పిల్లలు జన్మించినప్పుడు ఎలాగైతే నిష్కపటంగా ఉంటారో అలా ఉండండి. కపటమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండి మన దేవునికి సన్నిధానానికి వస్తే ఆ ప్రార్థనకి విలువ ఉండదు. కనుక ఈ సమయంలో మనం చేసేటువంటి ప్రార్థన మన దేవునికి దగ్గరగా ఉండాలి అని అంటే కనుక మన స్వభావం ముందుగా దేవునికి నచ్చినట్లుగా మనము తయారవ్వాలి. ఏంటండి? దేవునికి నచ్చినట్లుగా తయారవ్వాలి. నాకు నచ్చినట్లుగా నేను ఉంటానని కాదు, మనం దేవునికి నచ్చినట్లుగా తయారవుతే దేవుడు నీ పట్ల యుద్ధం చేసి నీ శత్రువు నీ పాదపీఠం కింద పెడతాడు. దేవుడి మాటలు దీవించిందిగా. చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మహోన్నత మహాగరుడ, సర్వశక్తిమంతుడా, అద్వితీయుడ, ఆది సంబుద్ధుడ, రాజుల రాజ, ప్రభుల ప్రభువా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు వందనాలు. తండ్రి యొక్క సమయంలో ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యంలోని మర్మం తేటపరిచిన దేవా మీకు వందనాలు. అయా, అలనాడు శాస్త్రులు ఎలాగైతే ఉన్నారో అయా, వాళ్ళు ఎంతసేపు ఎదుటి వాళ్ళల్లో ఉన్నటువంటి లోపముని ఎత్తి చూపిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళల్లో నా ఉన్నటువంటి తప్పుని చూడటంలా. అలా ఉండకూడదు అన్నారు. అయ్యా, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా సరిచేసేటువంటి భాగ్యము దయచేయండి. మా కంటిలో మేము నలుసును పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంటిలో దూలం వెతకడం తప్పు కనుక అయ్యా, మమ్మల్ని మేము మా ప్రార్థన జీవితాన్ని, మా కుటుంబ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని
అయ్యా మా పరిశుద్ధమైనటువంటి మా జీవితాన్ని మీకు సమర్పించుకున్నటువంటి మా ఈ జీవితాన్ని తండ్రి అయ్యా మీ చేతుల్లోకి మరొక్కసారి అప్పగిస్తూ ఉన్నాను. మేము మా మాట వలన, చూపు వలన, వినికిడి వలన, తలంపుల వలన ఎట్టు విధమైనటువంటి తప్పులు మేము చేయకుండా మమ్మల్ని సరిచేసి నడిపించండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ అనేకమైనటువంటి సూచక్రియలు నాయన మాకు తండ్రి రాజ తెలియపరుస్తూ వాక్యంలోని మర్మమును తండ్రి దినదినము దాన్ని చదువుతూ గ్రహిస్తూ ఆ యొక్క వాక్యాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి అయ్యా. మరి యొక్క సమయంలో విన్నటువంటి ఈ వాక్యం మా వినికిడిలో దీవించండి, మా యొక్క హృదయంలో భద్రపరచండి. ఈ వాక్యము తండ్రి నాటబడి అయ్యా అంచులంచులుగా ఎదుగుటకు సహాయం దయచేయండి. 10 అంతులై, 20 అంతులై, 30 అంతులై, 100 అంతులుగా ఎదిగి ఫలించే విధముగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. ఫలించిన అవి మంచి ఫలములుగా మేము వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. మా యొక్క క్రియలు మా ఫలములలో కనిపిస్తాయి అంటున్నారు అయ్యా. మాలో ఉన్నటువంటి మా క్రియలను సరిచేస్తూ తండ్రి మాలో ఉన్నటువంటి తండ్రి ఈ యొక్క క్రియ మంచి క్రియగా ఉంటూ ఆ ఫలము ఇతరులకి తండ్రి రక్షణ మార్గము చూపించే విధముగా, స్వస్థత మార్గము చూపించే విధముగా, విడుదల మార్గాన్ని చూపించే విధముగా ఉండునుగాక. మరి మీరు ముందుండి నడిపించి అయ్యా రాలేకపోయిన వారిని దీవించండి, వచ్చిన వారిని దీవించండి అయ్యా. వచ్చిన వారి యొక్క హృదయవాంఛలన్నింటినీ నెరవేర్చండి. వాక్యం విన్నటువంటి బిడ్డల్ని తండ్రి మరి మీరు దీవించండి. ఆన్లైన్లో వీక్షించిన వారిని కూడా దీవించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే ఇచ్చి ప్రవేశనామే ఇచ్చి ప్రవేశ రక్తం సంపూర్ణమైన విషయం అపాటి అంతకట్టు నాశనం తండ్రి నీ కాడు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మికుని సహవాసం సంఘానికి, సంఘ సభ్యులకును, కూడి వచ్చిన ప్రతి వారికి, ఆన్లైన్లో వీక్షించిన ప్రతి వారికి సదాకాలంతో నిలుగు నడిపించినగా. ప్రైజ్ ది లార్డ్.